Hello guys, welcome to our channel Bhavya Harsha Vlogs and welcome to one more movie review. So ఈరోజు మనం ఏ మూవీకి వెళ్ళాం? కిల్. Yes. The most hyped movie. అసలు మేబీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మూవీ ఎలా ఉంటుందని. లిటరలీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏ మూవీ రివ్యూ ఏది చూడలేదు. జస్ట్ ఊరికే వీకెండ్ కదా సరే అని వెళ్ళొచ్చాము. అండ్ మూవీ వాజ్ అమేజింగ్ గైస్. అసలు నేనైతే రీసెంట్ మూవీస్లో ఇప్పటిదాకా ఇయర్ వచ్చిన మూవీస్లో నాకు హోల్ హార్టెడ్గా మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నచ్చిన 3 మూవీస్ నాకు లిటరల్గా గుర్తున్నాయి. వన్ ఈజ్ లాప్తా లేడీస్, సెకండ్ వన్ వాజ్ మంజుమల్ బాయ్స్ అండ్ థర్డ్ వన్ వాజ్ దిస్ మూవీ. మధ్యలో ఏవో వచ్చినాయి. ఇప్పుడు మొన్న చూసిన కల్కి మూవీ కూడా ఇట్ వాజ్ 50-50, అంటే వన్ టైం వాచ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది కానీ మిగతా పర్లేదు, బాగానే ఉంది. ఏదో చూడొచ్చు అన్నట్టుగా ఉంది కానీ ఇట్ వాజ్ నాట్ అంత హైప్ ఇచ్చేంత అయితే లేదు. కల్కి అయినా వన్ టైం వాచ్ అంతే. దిస్ మూవీ నువ్వు చూసే కొద్ది కిక్ వస్తుంది అనమాట. మూవీ మాత్రం అసలు ఇంటర్వెల్ దగ్గర కానీ లేదంటే అసలు క్లైమాక్స్ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఇంకా నా గుండె అయితే ఇంకా అసలు ఇంకా గడగడగడగడ కొట్టుకుంటుంది. గుండె కొట్టుకోవడం కాదు, అంటే ఒక హై అనమాట, అది ఒక అడ్రినలిన్ రష్ తో బయటకు వచ్చాం. అసలు దాని ఏమంటారు, అదేదో హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటారు, ఏంటది అది, అడ్రినలిన్. అదేదో నాకు ఫుల్ గా రిలీజ్ అయింది. ఎంత బాగుంది మూవీ, ఎంత సచ్ బ్రిలియంట్ మూవీ అసలు. ఇలాంటి యూజువల్లీ మనం హాలీవుడ్ లో చూస్తుంటాం. నేను చూసినవి జాన్ విక్ కానీ లేదంటే ద రైడ్ అని ఇంకో సినిమా ఉంటుంది. అది కూడా ఇలానే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే అది చూడండి. రైడ్ అని ఒక సినిమా ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇలానే ఇద్దరు బ్రదర్స్ వెళ్తారు. సో అపార్ట్మెంట్ మొత్తం 20 ఫ్లోర్స్ ఏమో ఉంటాయి. మొత్తం ఇలా రౌడీస్ మొత్తం కిల్లర్స్ ఉంటారు. ఇలా ఒక్కొక్క ఫ్లోర్ చంపుకుంటూ వెళ్ళి పైన 20th ఫ్లోర్ లో మెయిన్ విలన్ ఉంటాడు. అక్కడ వాడు కిడ్నాప్ చేస్తుంటాడు, వాళ్ళని కాపాడాలి. ఇంగ్లీష్ మూవీ. ఓకే, అయితే సినిమా థీమ్ కూడా చెప్పేసి జస్ట్ థెల్ గెట్ టు. సో అలానే ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే జస్ట్ ఒక మొత్తం సినిమా అంతా ట్రైన్ లో జరుగుతుంది. 90% ఆఫ్ ది మూవీ ఎక్సెప్ట్ స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ మేబీ మొత్తం ట్రైన్ లో జరుగుతుంది. సో కాన్సెప్ట్ ఏంటంటే ట్రైన్ లో హీరోను వాడి ఫ్రెండ్ ఇద్దరు ఆర్మీ కమాండోస్ వాళ్ళు వెళ్తుంటారు. సో వాడి లవరు వీళ్ళు కూడా వెళ్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ. సో ఈ లోపు ట్రైన్ లోకి ఒక దొంగల ముఠా వస్తారు. ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ వస్తారు. సో వాళ్ళ ట్రైన్ మొత్తాన్ని కంట్రోల్ లోకి తీసుకొని వాళ్ళ ప్లాన్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఇవి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవాలని. సో వీళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. సో 40 మెంబర్స్ ని వీళ్ళిద్దరు ఎలా ఎదుర్కొన్నారు, ఏం జరిగింది అనేది యాక్చువల్లీ మూవీలో నాకు ఎంత సెన్సిబుల్ గా అనిపించిందంటే, హీరో వచ్చేసి ఆర్మీ పర్సన్ అనమాట. ఆర్మీ పర్సన్ ఇదంతా చేశాడు కాబట్టి ఇట్ వాజ్ వెరీ సెన్సిబుల్. అదే కనుక మన తెలుగు కొంతమంది డైరెక్టర్లు వీళ్ళైతే చెత్తగా హీరో రాంగ్ అనే ఒక బీజిఎం, చెత్త బీజిఎంలన్నీ వేసి దాన్ని ఏమంటారు పిచ్చి హైప్లన్నీ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఏమీ లేదు, చాలా నీట్ గా డీసెంట్ గా ఉంది. అండ్ హీరో కూడా ఆర్మీ అతను కాబట్టి ఇట్ వాజ్ సెన్సిబుల్. నార్మల్ కామన్ మ్యాన్ మనకి బిలీవబుల్ గా ఉంటుంది. స్టిల్ అదే మన సినిమాలో చూసినట్టు ఒక గుద్దు ఎగిరిపడాలి ఎలా ఉంటుంది, అంత హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ హాలీవుడ్ మూవీస్ లో ఎలా ఉంటుందో అలానే ఉంది. హాలీవుడ్ మూవీ రేటింగ్ కూడా వచ్చింది కదా దీనిది. అదేదో చాలా హాలీవుడ్ న్యూస్ మ్యాగజైన్స్ కానీ ఇవన్నీ మూవీ రివ్యూస్ ఇచ్చేవన్నీ దీనికి 4 stars ఇస్తున్నాయి. హాలీవుడ్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఇవాళ తెలిసింది ఏంటంటే, హాలీవుడ్ జాన్ విక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, జాన్ విక్ డైరెక్టర్ హ్యాస్ పర్చేస్ ద రీమేక్ రైట్స్ ఫర్ దిస్ మూవీ. ఫస్ట్ టైం ఇండియన్ మూవీ రీమేక్ చేయడం ఫస్ట్ టైం వింటున్నా నేను. మేబీ ఇంతకుముందు చేశారు నేనైతే వినలేదు. ఆ లెవెల్లో ఉంది గైస్. అసలు మీరు ఎవరైనా ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ గోయింగ్ టు స్ట్రీమ్ ఇన్ డిస్నీ హాట్స్టార్, బట్ ఎవరు అసలు చూడొద్దు. ముందు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్ లో చూడండి, యూ విల్ లిటరలీ లవ్ ఇట్. నేనైతే 2.5 hours మూవీయా 2 hours 2 hours నాట్ ఈవెన్ 2 hours 1 hour 45 2 hours వేసుకోండి. 2 hours మూవీస్ లో 2 hours నేను అరుస్తూనే ఉన్నాను, విజిల్స్ వేసాను. నేను ఐఎమ్ నాట్ యాక్చువల్లీ యాక్షన్ మూవీ పర్సన్. నేను ఎంతసేపు మైథాలజీ లేకపోతే థ్రిల్లర్ ఇలాంటి లవ్ స్టోరీస్ ఇలాంటివి ఇష్టపడే పర్సన్ నేను బేసిక్గా. నేను అసలు యాక్షన్ మూవీస్ అసలు చూడను. పిన్నిస్ గుచ్చుకున్నా కూడా నేను అమ్మో అని కళ్ళు మూసుకునే రకము. ఈ మూవీ నాకు ఎంత హై ఇచ్చిందంటే, లిటరలీ హీరో కొడుతుంటే అరుస్తున్నా, నేను విజిల్స్ వేస్తున్నాను. అసలు థియేటర్ అంతా దద్దరిల్లింది. నేను మేబీ మంజుమల్ బాయ్స్ తర్వాత ఆ రేంజ్ హైప్ నేను చూసింది ఇదే. ఏదో మామూలుగా ట్విట్టర్ లో ఇట్లా హైప్ ఇస్తుంది అనుకున్నా గానీ సచ్ బ్రిలియంట్ మూవీ. అసలు ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్ గైస్. థియేటర్ కి వెళ్ళి చూస్తే ఒకవేళ ఎలాగో ఇప్పుడు ఈ వీక్ ఎలాగో చాలా సినిమాలు వస్తున్నాయి అండి ఈ మంత్ లో. కమల్ హాసన్ ఇండియన్ 2 వస్తుంది, ఇలా చాలా వస్తున్నాయి కాబట్టి
పీవీఆర్ పాస్పోర్ట్ తీసుకోండి లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు. సో అట్లీస్ట్ మీరు నాట్ స్పాన్సర్డ్ 340 మనకు మళ్ళీ స్పాన్సర్స్ కూడా 340 రూపీస్ కడితే మీరు 4 సినిమాలు చూడొచ్చు. ఈ ఒక్క సినిమాకే వర్త్ ఇట్ నన్ను అడిగితే. కల్కిలు అవన్నీ వేలు పెట్టి చూసుంటారు. దిస్ ఈస్ మోర్ దెన్ వర్త్. నేను మళ్ళీ ఎవరిని ఏం కట్ చేయట్లేదు. ఇది నాకు అంత నచ్చింది మూవీ. లైక్ యూ కెన్ వాచ్ ట్వైస్ థ్రైస్, చూసే కొద్ది కిక్ వచ్చే మూవీ అన్నమాట. అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ రియలిస్టిక్ అన్నమాట. నిజంగా ఎలా జరుగుతుందో అలా నిజంగా ఒక మనిషిని కొడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అంటే ఇలా కొట్టంగానే అంత దూరం వెళ్ళి పట్టము, వాడికి చొట్టబడిపోవడము, రియలిస్టిక్ ఫైట్స్. మన హాలీవుడ్ లో సేమ్ జాన్ విక్ లో మీరు చూస్తుంటే జాన్ విక్ ఎలా ఉంటది ఫైట్స్ అలానే ఉంటాయి. అండ్ హీరోకి వస్తే లైక్ వాడు సూపర్ ఉన్నాడు అసలు ఎంత బాగున్నాడు. కొత్త అబ్బాయి అంట. ఐ థింక్ హి ఈజ్ సీరియల్ యాక్టర్ అనుకుంటాను. అసలు ఏంటి యాక్టింగ్ ఏంటి, మనిషి కూడా లైక్ మనిషి సూపర్ ఉన్నాడు. క్రష్ అయిపోయాడు. కమాండో అంటే నమ్మబుల్ గా ఉన్నాడు. ఆ హైట్, కట్అవుట్, హీరోయిన్ కూడా చాలా బాగుంది, తన యాక్టింగ్ కూడా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బేసిక్ గా దే ఆర్ లవర్స్. అది కూడా చాలా సెన్సిబుల్ గా నీట్ గా చూపించాడు. చక్కచక్క బిలీవబుల్ గా చూపించాడు. చెత్త సాంగ్స్, అన్నెసరీ ఎలిమెంట్స్ ఏం లేవు. ఏది లేదు, నాట్ ఈవెన్ 1 సెకండ్ కూడా నాకు లాగ్ అనిపించలేదు. మూవీ 2 అవర్స్ నేను అలాగే చూస్తూ కూర్చున్నా నోరు తెరుచుకుని, విజిల్స్ క్లాప్స్ కొట్టుకుంటూ. అండ్ లిటరల్లీ బెంగళూరులో ఒకవేళ సిల్క్ బోర్డ్, హెచ్ఎస్ఆర్, ఎలక్ట్రానిక్ సిటీ ఈ ఏరియాస్ లో ఉంటే మీరు ఒకవేళ చూడకపోతే ఇక్కడికి వెళ్ళండి. పిఎన్ఆర్ ఫెలిసిటీ మాల్లో సినీ ఫైల్ అని ఉంటుంది. ఇట్స్ నాట్ అసోసియేటెడ్ పీవీఆర్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ అనమాట. నచ్చింది ఏంటంటే పీవీఆర్ వాడు 1/2 అవర్ యాడ్సెస్ చంపుతున్నాడు. సో వీడు అలా కాకుండా ఒక మ్యాక్సిమం 5 minutes కూడా వేసాడే లేదు. సినిమా రన్ టైం 1 hour 50 minutes. 7:30కి షో అయితే 9:28 బయటకు వచ్చాం. అంటే మీరు చూడండి మ్యాక్సిమం 5-10 minutes గ్యాప్ అంతే. అది కూడా యాడ్స్ ఇంటర్వెల్ కూడా కలిపి. థియేటర్ బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది, ఫుడ్ కూడా పర్లేదు. పాప్కార్న్ పీవీఆర్ తో పోలిస్తే ఈవెన్ దోస్ ప్రైసెస్ ఆర్ ఆల్సో గుడ్. సో very big thumbs up. And director ki such a brilliant movie and very beautiful cut movie. అసలు డైరెక్షన్ వైజ్ గా కానీ ఏదైనా అమేజింగ్ గా ఉంది. డైరెక్టర్, హీరో అండ్ విలన్ యాక్టింగ్ అసలు కూడా అసలు ఒక రకమైన సైకో టైప్ అన్నమాట. ఇందాక చదువుతున్నాను, వాడు ఎవరో డాన్సర్ అంట, డాన్సర్ నుంచి విలన్ అయ్యాడంట. బట్ హీరో కూడా హీస్ ఎ సీరియల్ యాక్టర్. అసలు సూపర్ చేశాడు. అమేజింగ్. కరణ్ జోహార్ దీన్ని ప్రొడ్యూస్ చేయడం ఇంట్రెస్టింగ్. ధర్మ ప్రొడక్షన్స్ గైస్, ధర్మ ప్రొడక్షన్స్. బట్ యా, సో ఈ వీకెండ్ గానీ వీక్ డేస్ లో గానీ ఎప్పుడైనా కుదిరితే చూడండి. You will really thank us. యా, చూడండి. ఇంకా నాకైతే ఇంతకంటే నేనైతే ఏం చెప్పలేను. సచ్ ఎ బ్రిలియంట్ మూవీ. అండ్ డైరెక్టర్ ఐ థింక్ హీ ఈజ్ నిఖిల్ గుప్తా ఏదో సంథింగ్. అమేజింగ్ డైరెక్షన్. అంతకంటే నేనేం చెప్పను. ఇండియన్ మూవీ అంటే నేనైతే నమ్మేలా లేదు. చెప్తే గానీ తెలియదు అసలు ఇండియన్ మూవీ అని. ఇట్స్ లైక్ జాన్ విక్ లెవెల్లో ఉంది. జాన్ విక్ ఎవరైతే చూసుంటారో, ఎవరికైతే యాక్షన్ మూవీస్ నచ్చుతాయో దే లైక్ ఇట్. నేను ఐఎమ్ నాట్ యాక్షన్ మూవీ పర్సన్. నాకే నచ్చింది. ఇంకా అసలు యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇంకా మామూలుగా ఎక్కదు సినిమా. బేసికల్ సినిమా స్టార్ట్ అయిన 10 minutes నుంచి 1 hour 40 minutes కంటిన్యూస్ ధమ్ 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 యాక్షన్. ప్లస్ ప్రతి విలన్ ని మీరు చంపుతుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ సాటిస్ఫాక్షన్. రాజమౌళి సినిమాలు కూడా నాకు అంత అదేంటి సాటిస్ఫాక్షన్ రాలేదు. రాజమౌళి సినిమాలు పనికిరావు. సారీ టు సే దిస్, ఏ మూవీ పనికిరాదు అంత సాటిస్ఫాక్షన్. మనం ఏమనుకుంటాం, రాజమౌళి మూవీస్ లో ఆ విలన్ చంపాలి, కొట్టాలని వస్తుంది కదా. అలాంటివి కనీసం ఒక 10 విలన్స్ ఉంటారు, 10 people కి వస్తుంది అలాంటివి. అసలు టూ మచ్ ఇంపాక్ట్. సో యా, అది గైస్. సో చూడండి కుదిరితే. ఒకవేళ మీకు కుదరకపోతే మేబీ హాట్స్టార్ లో వచ్చాక చూడండి. బట్ సజెషన్ వాస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి 100% you will thank us. So yeah, that's thanks it for this for video. watching this video guys. Do like, share and subscribe to our channel. ఇలాగే మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాము. లైక్ యా, thank you. Thanks for watching this video. Bye bye.